బాబు తీయండి. ఓ టీ ఒకటి కొట్టించానా? ఇక పట్టుకో. వద్దండి, అలా తీసుకో. డబ్బులు వేస్తాగా, పట్టుకో. తీసుకో. అలాగే దుర్గా, నీ పేరు గుడిమిట్టి చెప్పింది, అడ్రస్ నీ పూలబొట్టు చెప్పింది. ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నాకేసి చూడకుండా ఉండలేకపోతున్నాను. ఓ పడుచు పిల్ల వయసు కుర్రాడికేసి అలా వాళ్ళ చూపులు చూడ్డాన్ని లవ్, ప్రేమ అంటారనమాట. చిన్నపిల్లవు కదా పాపం, ప్రేమ అంటే ఇది అని తెలుసుకోలేకపోతున్నావు. కానీ నీకు తెలియకుండానే నీ మనసు నన్ను ప్రేమిస్తుంది. కావాలంటే నేను నువ్వు టెస్ట్ చేసుకో. ఈ పువ్వుని ఇక్కడ పెడుతున్నాను. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్టయితే ఈ పువ్వును తల్లో పెట్టుకుంటావు. ఈ పువ్వు నువ్వు ముట్టుకోకపోతే నన్ను ప్రేమించినట్టు లెక్క. బట్ నువ్వు తట్టుకోలేవు, ఈ పువ్వును ముట్టుకోకుండా ఉండను లేవు. 10 నిమిషాల్లోపు నువ్వు దాన్ని తల్లో పెట్టుకుంటావు. బట్ ఏటోనే సుబ్బులు, మన ఇద్దరం వయసులో ఉన్నప్పుడు చిలక గోరింకల్లా పార్వతీ పరమేశ్వర్లా సారా సోడల్లా ప్రేమించుకున్నావా? మధ్యలో ఈ పెద్దోళ్ళు అడ్డుపడి ఇడిగా పెళ్లిసి అయిపోతే నీకు మొగుడు పోకపోను, నాకు పెళ్ళాం పోకపోను, మనకి గతి పట్టకపోను. అవునయ్యా, ఈ పెద్దోళ్ళకి అసలు బుద్ధులు ఉండవనుకో. ఓ కుర్రజంట కలుస్తా ఉంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు వసుకు సత్తారు యాదవ పీనుగులు. కుర్రజంటే జ్ఞాపకం వచ్చిందో, గుడిదిలో బాదం చెట్టు కుర్రోడు పచ్చమేడ పిల్ల నీకు తెలుసా? తెలుసు. ఆ కుర్ర టికెట్ 2 ప్రేమించుకుంటున్నాయంట. అట్టగా ప్రేమించుకుంటున్నారా? ఏ అడ్డు రాకుండా వాళ్ళ పెళ్లి కనుక జరిగిపోతే ఆ కనకమాలేసికి 10 కొబ్బరికాయలు కొడతానయ్యా నేను. వాళ్ళ పెళ్లి జరిగిపోతే మందు మాలచి నైవేద్యం వచ్చి 3 సీసాలు ఏకబిగిరి లాగించేస్తానే నేను. ఊరేగింపు అది జరుగుతోందంటే అది ప్రేమ పెళ్లి కాదయ్యా, పెద్దోళ్ళు ఏర్పాటు చేసిన పెళ్లిలా అంటుంది. ఫినిష్, ఓ ఎర్రి టికెట్ ఫినిష్ అయిపోతుంది ఇవాళ. వంశం పేరు నిలిపావమ్మా. ఎవరమ్మా అతను? తెలియదు తాత. సుబ్బులకి నాకు కూడా ఏమీ తెలియకుండానే ఇట్టాగే చూపులు కలిసినాయమ్మా. ప్రేమలో తలపడిపోయిన గొప్ప టికెట్ అమ్మా. నేను ఆ అనుభవంతోనే చెప్తున్నాను కదా. కుర్రోడు మంచి టికెట్టే, జోడి చూడ ముచ్చటగా ఉంది. భయపడి ఆపేయకమ్మా, ఫుల్గా ప్రేమించేయి. ఉండు, అబ్బాయితో మాట్లాడొస్తాను. బేదురు టికెట్ పాపం. అబ్బాయితో తర్వాత మాట్లాడతాను కానీ ఇంటికి వెళ్దాం పదమ్మా, పద.
ప్రేమిస్తావరా దుర్గని? దుర్గ నా సొంతం రా. నీకు కోటొక్కడే ఉందిరా, నాకు కోటు కొట్టు బూర కూడా ఉందిరా. నీకుందిరా బూర? నీ మీసానికి సబ్బు రాసి గుండు కొట్టేస్తాను రా. నీళ్లు కొట్టారా, నీకు శుభ్రంగా నీళ్లు కొట్టేసి గోళ్ళు తీసేస్తాను రా. సీకు ముక్క సుబ్బులు. అమ్మ గొప్ప విశేషం చెప్పాను నీకు. ఏటది? ఓ 2 టికెట్లు పేయించుకుంటున్నాయే. అట్టాగా? ఎవరయ్యాళ్ళు? చెప్పాను ఇంకో ముక్కి. ఏటి ఈ ముక్కల కోసం కథ చెప్తున్నావా కథ? కాదే నిజం. మా దొరగాను కుర్రోడు పేయించుకుంటున్నారు. నిజంగా వాళ్ళ పెళ్లి తొందరగా జరిగిపోతే సింహాద్రప్పనికి పూలు దండాలు ఎడతానయ్యా. ఏం కావాలి బాబు గారు? నువ్వు నీ నవ్వు. పిచ్చి పిల్ల, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఇప్పటికైనా తెలుసుకున్నావా? రేపు పెళ్ళైతే మనకు పిల్లలు పుడతారు కదా, ఆ పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా చదివించాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయాలి, ఇలాంటి ఫ్యామిలీ విషయాలు కొన్ని నీతో డిస్కస్ చేయాలి. కమాన్, అలా బయటికి వెళ్ళొద్దంతా. బయటిగా? అమ్మో, పువ్వులు అమ్మకపోతే పిన్ని చంపేస్తుంది. ఐసి, ఈ పూలన్నీ రోజుకి ఎంతకు అమ్ముతావు? 30 రూపాయలకి. ఓకే, ఈ 100 ఉంచు. ఎందుకు? ఈ పూలని నేను కొనేస్తున్నాను. వద్దు బాబు గారు, ఎక్కువ డబ్బులు ఇంటికి తీసుకెళ్తే ఏం తప్పు చేసి వచ్చావని పిన్ని కొడుతుంది. 30 రూపాయలు ఇవ్వండి చాలు. ఓకే, ఇది ఉంచు. కమాన్. అందరూ చూస్తున్నారు బాబు గారు. సరే, నేను అమ్ములు కార్ దగ్గర ఉంటాను, నువ్వు వచ్చి. వద్దు బాబు గారు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. నో, వెళ్ళలేవు. 5 నిమిషాల్లోపు వచ్చి నా కార్లో కూర్చుంటావు. నా దగ్గరికి రాకుండా ఉండలేవు. బెట్. సంటి, ఓయ్, పనుండి బయటకు వెళ్తున్నాను, కాస్త కొట్లో కూర్చో. ఓ అలాగే. ఐదు నిమిషాల్లోపే వచ్చేసా, చూసావా? అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనమాట. కమాన్. ఆ చేతిలో ఏమిటి బాబు గారు? ద్రాక్ష పళ్ళు. అబ్బా, ద్రాక్ష పళ్ళే. నీ చేతికి ఇలా ఇవ్వను. నీకు తమాషా ఆట చెప్పనా? ఆట ఏంటది? ఈ పళ్ళు నేను ఇలా విసురుతుంటాను, నువ్వు నోటితో పట్టుకోవాలి. మిస్ అయితే ఈ మిస్సుకో కిస్ ఇవ్వాలి. అంటే? అంటే అందుకోలేకపోతే పండుకో ముద్దు ఇవ్వాలన్నమాట. సరే, కమాన్. రెడీయా? నేనే గెలిచాను, చూసారా బాబు గారు? ఓకే, వన్స్ అగైన్. చూసావా? ఓడిపోయావు. రూల్స్ ప్రకారం తప్పదు మరి. ఈసారి నేను విసురుతాను, మీరు పట్టుకొని చూద్దాం. ఓకే? అమ్మో, ఇంగ్లీషే. ఓకే ఓకే. రూల్ ప్రకారం తప్పదు మరి.